నాగర్ కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెం రిజర్వాయర్లో అకాల వర్షాలకు ప్రమాదవశాత్తుగా వరద ముంపున గురైన పంప్ హౌజ్ను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. నేట మునిగిన పంప్ హౌజ్ను మంత్రి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పంపులు నేట మునిగిపోవడానికి గల కారణాలు, వాటి సామర్థ్యం, సర్వీస్, నిర్వహణ తదితర విషయాలపై మంత్రి ఆరా తీశారు. ఆడిట్ టన్నెల్ ద్వారా సొరంగ మార్గాల్లోకి వస్తున్న వరదకు అడ్డుకట్ట వేశామని అధికారులకు మంత్రి వివరించారు. నీటి ప్రవాహం పూర్తిగా ఆగిన వెంటనే టన్నెళ్ల వద్ద మోటార్లు ఏర్పాటు చేసి సొరంగ మార్గాల్లో నిలిచిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడి నీట మునిగిన పంప్ హౌస్ మోటార్లను పునరుద్ధరణ చేసి యథాస్థితికి తేవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వాటర్ ఎంటర్ ఇక్కడికి వచ్చేసాం. ఇది ఎండ్ సార్. టన్నల్లో ఎక్కడ వాటర్ వెళ్ళడానికి లేదు సార్. దిస్ ఇస్ ఎండ్. చిన్న పిన్ హోల్ ఉన్నా ఎంటర్ అయిపోతుంది సార్. పంప్ హౌస్ సార్. ఇది పంప్ హౌస్ సార్. ఇక్కడ సార్ ఇక్కడ పోతుంది. ఇది శ్రీపురం. సపోర్ట్ చేస్తాం.